మొత్తానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి తీసుకున్నప్పుడు ఒక పథకం ప్రకారం వ్యవసాయాన్ని కుదేలు చేసేటువంటి దానికి పూనుకున్నదా అనిపిస్తున్నది. ఈ అనుమానం కలగక మానదు వాళ్ళ చర్యలు చూస్తూ ఉంటే. ఎందుకంటే మొన్నటిదాకానేమో డిజిటల్ సర్వే లేకుంటే ఐటీ లేకుంటే ఎంప్లాయీసు నానా కొరీలు ఇవన్నీ పెట్టి అన్నీ పరిశీలన చేసి ఇస్తాం, గుట్టల గట్లకి ఇవ్వము, వ్యవసాయం అయ్యే భూములకి ఇస్తామని రకరకాల ప్రచారాలు చేస్తూ వచ్చి మొన్న లేదు మళ్ళీ ఏ షరతులు లేకుండానే ఇస్తాం అంటూనే మళ్ళా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల మీద భారం పెట్టి వ్యవసాయం జరుగుతున్నటువంటి భూములకే ఇవ్వాలని చెప్పి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. మంచిదే, కలెక్టర్లు కానీ వ్యవసాయ అధికారులు కానీ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా పారదర్శకంగా వివరాలు తీసుకొని చేస్తే దానికి ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఎందుకు శంకించవలసి వస్తుంది? వాళ్ళ ఆచరణను బట్టి. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల సాగునీటి ప్రణాళికను విడుదల చేసింది యాసంగికి సంబంధించి. ఆ సాగునీటి ప్రణాళికలో ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయని చెప్తూ ఇన్ని ఇస్తాము ఇన్ని ఇవ్వలేము అని చెప్పి చేతులు ఎత్తేస్తూ సాగునీటి ప్రణాళికను విడుదల చేసి మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి? సాగు అయితేనే రైతు భరోసా వస్తుందని చెప్తాం. మంచిదే, సాగు ఎప్పుడవుతుందండి? యాసంగిలా నీళ్ళు ఇస్తే అవుతుంది. మరి మీరు సగానికి సగం కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఆయకట్టుకు సగానికి సగం మీరు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితే లేదు. సగం కాదు, చేతులు ఎత్తేసినారు ఇవ్వలేమని చెప్పి. కృష్ణా బేసిన్లో ఉండేటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేమనేటువంటిది. అదేవిధంగా గోదావరి బేసిన్లో కూడా అసమగ్రంగా ఉంది. అంటే నీళ్ళే ప్రభుత్వం ఇవ్వడానికి పూనుకోనప్పుడు రైతులు వ్యవసాయం ఎట్లా చేస్తారు యాసంగిలా? అంటే ఉన్న కొద్దిపాటి బోర్లతోనో వాళ్ళకున్న కొద్దిపాటి వనరులతో రైతుకు 5-6 ఎకరాలు వారేది ఉన్నా కూడా మీరు నీళ్ళు ఇవ్వని కారణంగా అతను బోర్ మీదనో ఇంకా దేని మీదనో ఆధారపడి 6 ఎకరమో చేసుకుంటే మీరు అంతకే ఇస్తారా రైతు బంధు, రైతు భరోసా? నీళ్ళు ఇవ్వకపోవడం మీ పొరపాట, రైతు పొరపాట? వాన పడని పడకపోని కరువు రాని కాలం కానీ వ్యవసాయదారుడు నిత్యం పొలంలో పడి కష్టం చేస్తుంటాడు, తాపత్రయపడుతుంటాడు. ఇవాళ కాకపోతే రేపు పడుతుంది వాన అనుకుంటాడు, కాలం ఇప్పుడు కాకపోతే రేపు అవుతుంది అనుకుంటాడు, పంట పోతే మళ్ళీ పంట రాదా అనే ఆశతో జీవిస్తుంటాడు. రైతు అనేవాడు నిత్య ఆశాజీవి. నిత్యం తన చెమటను రక్తాన్ని దారబోసి పంటలు పండించేటువంటి రైతు. ఈ రైతుకు ఇన్ని రకాల కొరీలు ఇన్ని రకాల మడతలు పెట్టి మీరు సాయం చేయదలుచుకున్నారు. అందువల్లనే సాగునీళ్ళు ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది? పంటలు వేయరు రైతులు. పంటలు వేయకపోతే ఏమవుతుంది? నువ్వు పంట వేయలేదు కాబట్టి రైతు భరోసా నీకు రాదని లెక్కకు వస్తుంది. పంట వేయలేదు కాబట్టి నీకు బోనస్ కూడా రాదు. పంట పండలేదు కాబట్టి బోనస్ కూడా రాదు. ఇక వేరే పంటలకు కూడా ఇంకా వేరే పంటలు వేసుకునే దిక్కుండదు కాబట్టి మద్దతు ధర యొక్క అంశం కూడా రాదు తెర మీదకి. ఎందుకంటే ప్రభుత్వము అధికారంలోకి వచ్చే కంటే ముందు చెప్పిన మాట ఏంది? చాలా కరాఖండిగా చాలా చెప్పినారు. ఒక్కొక్కటి అన్ని మళ్ళీ నేను మాట్లాడతాను. పంటలకు సంబంధించి ఏం చెప్పినారు? మొన్నటికి మొన్న ఇన్ని పంటలు పండడం, వానాకాలంలో ఇన్ని పంటలు పండడం మా గొప్పతనం మా ఘనత అని చెప్పాను ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ. గతంలో అభివృద్ధి పరిచినటువంటి నీటిపారుదల వ్యవస్థ కానీ, చెరువులు కుంటల వ్యవస్థ కానీ, చెక్ డ్యాములు కానీ, వాగు వంకలు కానీ, ప్రాజెక్టులు కానీ, జలాశయాలు కానీ ఇవేవి కాదట. వరుణుడు ఇట్లా కరుణించిండు కాబట్టి మొత్తం పంటలు పండి ఇదంతా మా గొప్పతనం అన్నారు. మంచిదే, కొద్దిసేపటికి మీ వల్లనే పండి అనుకుందాం. ఎవరైతే మీరు కష్టం చేసింది రైతులు, పంటలు పండాయి. మరి ఒక వరి ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్క ప్రకారంగా 1,57,00,000 టన్నులు పండేది. ప్రభుత్వం చెప్పిన లెక్కనే. 1,57,00,000 టన్నులు పండితే ఇందులో సన్నాలు అనేటువంటివి కేవలం 16 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. మరి ఏది ప్రభుత్వం సేకరించింది? ప్రభుత్వం సేకరించినటువంటి వడ్లు మొత్తం ఎంత? 1,57,00,000 టన్నులల్లో 16 లక్షల టన్నులు మాత్రమే సేకరించినట్లు ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. అంటే ఎంత అండి? 10% కూడా కాదు, దాదాపు క్లోజ్ టు 10%. దానికన్నా మొత్తం బోనస్ ముట్టిందా? మొత్తం ముట్టలేం మళ్ళా. కాబట్టి ఈ పంచపాండవుల వలె మంచం కోళ్ళ వలె
ముగ్గురు అని రెండు చూపబోయి ఒకే ఏళ్ళు చూపినట్లు సర్కారు యొక్క నీతి రైతులకు సంబంధించి ప్రత్యేకంగా నేను రైతుల విషయంలోనే ఒక్కానికి చెప్తున్నా, ప్రోద్ఘాటిస్తున్నా. మొదటి నుంచి డే 1 నుంచి ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా వీళ్ళ యొక్క వైఖరి ఏదో ఒక వంక ఏదో ఒక సాకు చెప్పి అవసరమైతే ఈ నింద పోయిన ప్రభుత్వం మీద వేసేసి తప్పించుకోవాలనేటువంటి ఒక ఉపాయం తప్ప అంతకు మించి ఏమి లేదు. రుణమాఫీ చాలా గొప్పగా చెప్పినారు. ఎంత మాట్లాడిన రైతు బంధు రుణమాఫీ రెండింటి విషయంలో నేటి ముఖ్యమంత్రి గారు కానీ వారి ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఇతర పెద్దలు కానీ వాళ్ళు మాట్లాడినప్పుడు ఎన్ని మాటలు, వాళ్ళ భాషను మళ్ళీ నేను ఉచ్చరించాలంటే నాకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు వాళ్ళే మాట్లాడినారు. మేము దివానగాలమా, మేము అవలగాలమా, మాకు ఆ దమాగ లేదా, మాకు అనుభవం లేదా, ఏమనుకుంటున్నారు, మేము చేయలేమనుకుంటున్నారా, నోరు కట్టుకుంటే అయిపోతుంది, మాది 135 సంవత్సరాల పార్టీ అండి, మాకు అనుభవం లేదా, మేము ప్రభుత్వాలు చేసిన వాళ్ళం అని చెప్పి భట్టి గారు కూడా మాట్లాడారు. మరి ఈ మాటలన్నీ ఇప్పుడు మీకే వర్తిస్తాయి కదా, ఇవన్నీ మీకే కదా వర్తించేది, మేమంటలేం. కాబట్టి ఆనాడు మాట్లాడేటప్పుడేమో అంతంత విషయాలు మాట్లాడుతారు. ఇప్పుడు తీరా వచ్చి మరి ఎందుకు అమలు చేస్తలేరు అంటే చాలా విచిత్రమైనటువంటి వాదన. ప్రభుత్వాల్లోకి వచ్చినటువంటి పార్టీలు ఏవైనా సరే అంతకంటే ముందు రాష్ట్ర లేదా దేశ ఆర్థిక స్థితిగతుల మీద, పరిస్థితుల మీద ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండి, అంచనా కలిగి ఉండి, బాధ్యతతోన ఇవి చేస్తాము, ఈ మేరకు అవుతుందని చెప్తే అదో పద్ధతి. కానీ అట్లా కాదు కదా, నోటికొచ్చిందాలో చెప్పాను. మీరు గీత చేయలేమా మేమని చిటికెళ్ళేసి చెప్పారు. అరచేతులు ఉన్నట్లు ఇట్లా పుట్నాలు బెల్లం లాగానే ఇట్లా ఇచ్చి పడేస్తామన్నంత సులభంగా చెప్తారు ప్రజలకు, ఆశ పెడతారు. ఇచ్చేటువంటి సందర్భం వచ్చేటప్పటికీ ఒక పచ్చి అబద్ధ ప్రచారాన్ని జనంలోకి నిత్యం తీసుకుపోవడం. కేసీఆర్ అప్పులు చేసిండు కాబట్టి మేము ఇస్తలేమని. 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేమంటే మా చేతుల్లో లేదంటారు. అమలు చేయలేకపోవడానికి కారణం మేము కాదంటుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇంకెవరు ఆకాశంలోకి వెళ్ళి వచ్చిందా? హామీలు ఇచ్చింది మీరే, అమలు చేయలేకపోవడానికి మేము కారణం కాదు అంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ ప్రభుత్వ పెద్దలు కానీ ఎందుకు కాదు కారణం అంటే అమలు చేయకపోవడానికి కారణం కేసీఆర్, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. అన్ని సమస్యలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు, మీరు మాట్లాడుతున్న సమస్యలు, ప్రజలు ఎత్తి చూపుతున్న సమస్యలు, మీడియా ఎత్తి చూపుతున్న సమస్యలు ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రభుత్వం వల్ల వచ్చినవే అంటారు. మీరు ఇంకేమైనా ఎక్కువ మాట్లాడతామనంటేనే జైలుకు వెళ్ళాలి మీరు అంటారు. గతంలో బీజేపీ కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వము తాను నిర్వర్తించేటువంటి క్రమంలో బాధ్యత నుంచి తప్పించుకోవడం కోసం కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కేంద్ర మంత్రులు కానీ ప్రధాని కానీ కొన్ని విషయాలలో మాట్లాడినప్పుడు దాని మీద దేశంలో కొంతమంది విఘ్నులు చమత్కరించి ఆర్టికల్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, మీడియా మిత్రులు రకరకాలుగా ఎక్స్పోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే సంపత్ సరళ్ గారని బహుశా మీడియా మిత్రులకైతే అందరికీ తెలుసు, ప్రజల్లో కూడా చాలామందికి తెలుసు.